హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. టుడే వచ్చేసి ఇన్స్టెంట్గా చేసుకునే పల్లీ రైస్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనం ఫస్ట్ ఉడికించి పెట్టేసుకున్న ఒక బౌల్ రైస్ని తీసుకోవాలండి. దాని తర్వాత పల్లీలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పసుపు, పచ్చిశనగపప్పు, ఆవాలు తీసుకోవాలండి. దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. తర్వాత పెసరపప్పు, మినప్పప్పు అండి. వీటన్నిటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి. వీటన్నిటిని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పైకి వచ్చి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటన్నిటిని బాగా వేసుకోవాలండి. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పసుపు వచ్చేసి ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు అండి. మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో 1 కప్ ఆఫ్ రైస్ని యాడ్ చేసుకుంటున్నామండి. రైస్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. కదా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి వీటన్నిటిని. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచుకోవాలండి. సిమ్లో పెట్టి యాడ్ చేసిన తర్వాత సిమ్లో ఉంచేసి 2 మినిట్స్ వాటినంతటిని బాగా మగ్గనివ్వాలండి. పల్లీలు అరోమా మొత్తం రైస్కి పట్టేంత వరకు చేసుకోవాలి. 2 మినిట్స్. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పల్లీ రైస్ రెడీ అయిపోయిందండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.